లీక్ తీసుకున్నాం టీవీలో. ఆయన మొనగాడిగా వస్తుండగా మేము భయపడతాడు. కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డులో కేసీఆర్ అని. ఎప్పుడు వస్తారా మేము చూస్తాం ఉతికి ఆరేస్తానికి. ఆయన ఏమనుకుంటుంటే ఆయన వస్తే మేము భయపడతా అనుకోండి. ఫస్ట్ రాగానే నేనే లేస్తా. ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు పెట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటే నేను ఇలా రేషన్ కార్డు ఇచ్చినా కాదు. రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదవాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుందో ఆ పేదవాళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచన వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్లకు ఉచితంగా కరెంట్ చేయాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్ మన 3 కోట్లు ఇప్పించిన ఇంకా 2 కోట్ల బకాయి మొత్తం అప్లపాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇవాళ రేషన్ కార్డు ఊరుకో 40-50 ఇళ్ళు. ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేదు. అంటే 24 నెలలు ఆఫీస్కి రాకుండా కూడా ఎంఆర్ఓను, ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎవడన్నా వాళ్ళు నౌకరీ ఆఫీసు రాకుండా జీతం ఇస్తామా? ఈయనకు మాత్రం అసెంబ్లీకి రాకుండా నెలకు 5 లక్షల లెక్క 1,20,00,000 జీతం తీసుకున్నాడు. ఇక ఆయన ఏదో పెద్ద కృష్ణా జలాల కంటే అన్యాయం అయిందంట. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పిలిచి దావతులు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సొరంగం బాపనేలా డిండి ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాని పక్కన పెట్టాం. ఆ మురికి నీళ్లతో మూసితోని మా క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు వస్తుంటే మూసి గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఆయన ఆ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రోజా ఇంటికి పోయిండు. రొయ్యల పులుసు బాగా ఉన్నది, బాగా రుచికరంగా ఉన్నది, ఈ రాయలసీమని రతనాలసీమ చేస్తా మొత్తం నీళ్ళు తీసుకుపోరని ఆయనే చెప్పిండు. అందుకనే రేపు పొద్దున వస్తా అంటుండు. నాకైతే డౌట్ ఎందుకంటే మేము ముందర 5-6 ఉన్నాం, గట్టిగా ఆయన వేసుకుంటారు. ఆయన ఏం చేసిండో 10 ఏళ్ళు ఆయన ఉద్యమం అయిందో తెలంగాణ ఉద్యమం. అసలు ఉద్యమకారులు చచ్చిపోయిన పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయి పైన. మనం 70,000 ఖాళీలు భరించినాం, భర్తీ చేసిన ఉద్యోగాలు ఇంకా మిగిలిన భర్తీ చేస్తున్నాం. 10 ఏళ్ళు దోసుకున్నది. లాస్ట్కి ఒకటే మాట చెప్తాను, ఇంక ఎక్కువ చెప్పయ్యా.